హైదరాబాద్ తేజస్విని కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజస్విని ఇంటి రెంట్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెలకు 1,00,000 రెంట్ కడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ₹1,00,000 రెంట్ కడుతున్నట్లు గుర్తించారు. రోజుకి 3,500 రూపాయల చొప్పున రెంట్ కడుతోంది తేజస్విని. తనతో పాటు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని చెరువులో దూకినట్లు పోలీసులు గుర్తించారు. విగ్రహం కోసం చెరువులో పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. బెంగళూరుకు సంబంధించి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది తేజస్విని. జాబ్ ఒత్తిడిని తట్టుకోలేక 6 నెలల క్రితం ఉద్యోగానికి రిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత విశాఖపట్నంలో ఉంటున్న తల్లిదండ్రులకు సమాచారం అందించి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది తేజస్విని. 2 నెలల క్రితం తండ్రి ఈశ్వరరావు విశాఖపట్నంలోనే ఉంచి, అంటే ఆయన్ని అక్కడ విశాఖపట్నంలోనే ఉంచి తల్లి అరుణతో కలిసి హైదరాబాద్కు వచ్చింది తేజస్విని. పీర్జాదిగూడలోని శంకర్ నగర్ కాలనీలో ఫ్లాట్ అద్దెకు తీసుకొని తేజస్విని ఉంటూ ఉంది. ఇంకో చోట ఫ్లాట్ అద్దెకు తీసుకోవడానికి మియాపూర్లో గాలించారు తల్లి కూతురు ఇద్దరు కలిసి. అయితే మియాపూర్ నుంచి ఇంటికి వచ్చిన రాత్రి మియాపూర్ నుంచి ఇంటికి వచ్చిన రాత్రి తేజస్విని బలవన్ మరణానికి పాల్పడ్డారు. రాత్రి ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా, సాధారణంగా అంటూ ఉంటాం కదా, బట్టలు లేకుండా వీధుల్లో పరిగెత్తుతూ చెరువులో దూకేసింది తేజస్విని. మిస్టరీగా మారింది తేజస్విని బలవన్ మరణం కేసు. తేజస్విని ఎందుకు అలా కనీసం బట్టలు కూడా వేసుకోకుండా ఎందుకు బయటకు కనిపించింది, ఎందుకు బయటకు వచ్చింది అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎవరైనా బెదిరించి బయటకు రమ్మన్నారా, లేకపోతే మానసిక పరిస్థితి సరిగ్గా లేక బయటకు వచ్చేస్తుందా? ఇంటికి గొళ్ళెం పెట్టి, తల్లిని ఇంట్లో ఉంచి ఇంటికి గొళ్ళెం పెట్టి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి అక్కడ చీరతో పాటు విగ్రహాన్ని కూడా తీసుకువెళ్ళిపోయింది అనేది వినిపించే మాట.